సంఘంలో కొన్ని టీమ్స్ ఉంటాయి. మీరు చూడండి, చర్చిలో ప్రెసిడెంట్స్ అనే టీమ్స్ ఉంటాయి. సంఘంలో ప్రెసిడెంట్స్ ఉంటారు, ట్రెజరీ మెంబర్స్ ఉంటారు, వర్షిప్ లీడర్స్ ఉంటారు, సండే స్కూల్ టీచర్స్ ఉంటారు, యూత్ లీడర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి క్వైర్ టీమ్స్ ఉంటారు. అందరు ఉంటారు. కానీ ఒక రెండు డిసేబుల్స్ ఉంటారు, శిష్యులు ఉండరు. మరి ఎవరు ఉంటారయ్య అంటే వర్షిప్ చేసే వాళ్ళు ఉంటారు, మందగా నిలబడతారు, ప్రెసిడెంట్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, వర్షిప్ లీడర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి సండే స్కూల్ టీచర్లు ఉంటారు, యూత్ లీడర్స్ ఉంటారు, ట్రెజరీ మెంబర్స్ ఉంటారు. మరి నెక్స్ట్ శిష్యులేరి? జేమ్స్ ఉన్నంత కాలం జేమ్స్ చెప్తాడు, జేమ్స్ పోతే మరో జేమ్స్ ఏడి? సురేష్ ఉన్నంత కాలం సురేష్ చెప్తాడు, సురేష్ పోతే తర్వాత ఏరి? మీరు చాలా సంఘాలు మీరు గమనించండి, కొంతమంది పెద్ద సంఘాలు పెద్ద నాయకులు చనిపోతే నెక్స్ట్ ఆ చర్చ చేసే పని ఏంటి చెప్పిన? మూసేస్తున్నా. ఇంకా చర్చి మెల్లమెల్లగా మూతపడిపోద్ది. ఎందుకు మూతపడిపోద్ది? ఇంకా ఆయన లేకపోతే చెప్పండి చర్చ లేదు. ఎందుకంటే ఇక ఆయన లేకపోతే చర్చ లేకపోవడం ఏంటి? అరే ఈ 40 ఏళ్ళు 30 ఏళ్ళు పరిచర్యలో ఆయన చనిపోయిన తర్వాత ఒక్క శిష్యుని ఆయన తయారు చేయలేదా? చనిపోయేలోపు ఒక్క శిష్యుని మరి ఎవరిని తయారు చేశాడు? స్లేవ్స్ ని తయారు చేశాడు. ఇప్పుడు ఈ అయ్యగారి ఇంట్లో పనిచేయడమే పెద్ద దీవుని అనుకుంటారు. నేను సహకరించొద్దని చెప్పట్లేదు, సేవకులకి సేవ చేయొద్దని చెప్పట్లేదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది, వర్డ్ నేర్చుకోవాలి.